హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆడియబుల్ టాక్. సారీ ఫ్రెండ్స్, నన్ను అప్డేట్ ఇవ్వలేకపోయాను. డేటా లేకపోవడం వలన అప్డేట్ ఇవ్వడం కుదరలేదు. అలాగే నిన్న సండే సరదా కథల్లో అత్తగారు అన్న స్టోరీ రిలీజ్ అయింది. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి, మంచి ఫ్యామిలీ స్టోరీ ఫ్రెండ్స్. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా ప్రియతమ పార్ట్ 15. తెలిసిన వాళ్ళ ఇంట్లో పెళ్లికి వెళ్లారు సుదర్శన్ ఫ్యామిలీ. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. పెళ్లికి వచ్చిన సుదర్శన్ ఫ్యామిలీ అంతా అభిమానంగా రిసీవ్ చేసుకుని విఐపి సీట్లో కూర్చోబెట్టాడు పెళ్లి కొడుకు తండ్రి. ఆరెంజ్ కలర్ లెహంగాలో బుట్ట బొమ్మలా రెడీ అయిన శ్రద్ధ వచ్చిన గెస్ట్లందరికీ కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉంది. అలా డ్రింక్స్ ట్రే పట్టుకుని శైలజ దగ్గరికి వచ్చింది శ్రద్ధ. డ్రింక్ వద్దు అంటూ శ్రద్ధ మొహం చూసి అలా చూస్తూ ఉండిపోయింది శైలజ. ఆమెను విచిత్రంగా 2 నిమిషాలు చూసి ఎంతకీ ఆమె డ్రింక్ గ్లాస్ తీసుకోకపోయేసరికి, బామ్మగారు తీసుకోండి అని అంటూ గ్లాస్ తీసి ఆమె చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రద్ధ. వెళుతున్న శ్రద్ధని చూస్తూ ఉంది శైలజ. అది గమనించి, ఏంటి శైలజ అలా చూస్తున్నావు, ఏమైంది అని అడిగాడు సుదర్శన్. ఆ అమ్మాయిని చూడండి, అచ్చం మన శోభలాగానే ఉంది అని ఎంతో ఆనందంగా శ్రద్ధని చూపిస్తూ చెప్పింది శైలజ. ఆ మాటతో శ్రద్ధ వైపు చూశాడు సుదర్శన్. ఆమెను చూస్తూ ఉంటే ఎప్పుడో తనని వదిలి వెళ్ళిపోయిన తన కన్న కూతురు తిరిగి మళ్ళీ వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చినట్లు అనిపించింది. కళ్ళు చెమర్చాయి సుదర్శన్ కి. అది చూసిన శ్రీహరి ఆలోచనలో పడ్డాడు. వేగంగా వచ్చి, శ్రద్ధ అక్కడ గెస్ట్లు ఉన్నారు, వాళ్ళకి డ్రింక్స్ ఇవ్వు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మోక్షిత్. అతన్ని చూసి, వీడేంటి సొంత పెళ్ళానికి ఆర్డర్స్ వేసినట్లు వేస్తున్నాడు అని మనసులో అనుకుని డ్రింక్స్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళింది శ్రద్ధ. వాళ్ళకి డ్రింక్స్ ఇస్తూ ఉండగా, శ్రద్ధ అక్కడ తెస్తూ ఉన్నారు, ఇప్పుడే వచ్చారు, వెళ్ళి వాళ్ళకి కూడా ఇచ్చిరకో అని చెప్పి మళ్ళీ శ్రద్ధ జరగకుండా వెళ్ళిపోయాడు మోక్షిత్. సచ్చినోడా, నువ్వు దుడకరా అనేసి సంగతి చెప్తాను అని మనసులో అనుకుంటూ అటువైపు వెళ్ళింది శ్రద్ధ. ఇప్పుడు ఎలా పలకరించాలి అని ఆలోచించుకుంటూ పక్కనున్న వ్యక్తిని చూసి, సార్ మీరు కూల్ డ్రింక్ తాగారా సార్ అని అడిగాడు మోక్షిత్. పర్వాలేదు అని మొహమాటంగా అన్నాడు సాత్విక్. అయ్యో, పెళ్లికి వచ్చి డ్రింక్స్ తీసుకోకుండా పర్వాలేదు అంటారేంటి సార్, ఉండండి ఇప్పుడే తెప్పిస్తాను అని శ్రద్ధ ఎక్కడ ఉందా అని కళ్ళతోటే వెతికి ఆమె కనిపించగానే, ఏయ్ శ్రద్ధ ఇట్రా అని పిలిచాడు మోక్షిత్. ఆ పిలుపు విని అయోమయంగా మోక్షిత్ని చూస్తూ, ఆమె మీకు తెలుసా అని అడిగాడు సాత్విక్. తెలుసా అంటారేంటి సార్, తను నేను బాగా క్లోజు అని అన్నాడు మోక్షిత్. ఓ అవునా, అంత క్లోజ్ అంటే తను నీ బెస్ట్ ఫ్రెండా అని అడిగాడు సాత్విక్. తను నాకు ఫ్రెండ్ కాదండి, మా మేనత్త కూతురు. ఇంట్లో మా ఇద్దరు పెళ్లి చేయాలని ఒక్కటే గోల్ అనుకోండి అని అన్నాడు మోక్షిత్. అవునా, మరి పెళ్ళెప్పుడు అని అడిగాడు సాత్విక్. వాళ్ళు చేసుకోమంటున్నారు, తనకి కూడా నేనంటే ఇష్టం, నువ్వు లేకుండా నేను బ్రతకలేను బావా అంటూ ఒకటే నస, కానీ నేనే కొంచెం తనని పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తున్నాను అని ఫోర్స్ కొడుతూ అన్నాడు మోక్షిత్. అతన్ని ఒక్కసారి పైనుంచి కింద వరకు చూసి, అమ్మాయి బాగానే ఉంది కదా, ఆలోచించడం ఎందుకో అని అడిగాడు సాత్విక్. ఏం మాట్లాడుతున్నారు బాస్, నన్ను చూడండి, హీరోలా ఉంటాను, తను చూడండి ఎలా ఉందో, నా పక్కన తను సూట్ అవుతుంది, పైగా తన హైట్ ఏంటి నా హైట్ ఏంటి అని అన్నాడు మోక్షిత్. ఆ మాటకి నీకు చాలా ఉందిరా అని మనసులో అనుకుని సీరియస్గా మోక్షిత్ని చూస్తూ ఉన్నాడు సాత్విక్. అతను చూపు పట్టించుకోకుండా ఏదో ఒకటి అలానే వాగుతూ ఉన్నాడు మోక్షిత్. అప్పుడే అక్కడికి వచ్చి డ్రింక్స్ గ్లాస్ సాత్విక్ ఇచ్చింది శ్రద్ధ. అది చూసి, మీరైనా చెప్పండి బ్రో తనకి అని అన్నాడు మోక్షిత్. చెప్తాను బ్రో
అని శ్రద్ధ వైపు తిరిగి, నీకు ఈ వేస్ట్ ఫెలో తప్ప ఇంకెవరూ దొరకలేదా పెళ్లి చేసుకోవడానికి అని అడిగాడు సాత్విక్. ఆ మాటతో షాక్ అయ్యి, ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది? ఈ వేస్ట్ ఫెలో నాకు దొరకడం ఏంటి? పైగా నాకు వాడితో పెళ్ళేంటి అని అయోమయంగా అడిగింది శ్రద్ధ. సాత్విక్ శ్రద్ధను అలా అడగడమే ఒక షాక్ అయితే, సాత్విక్ని శ్రద్ధ అన్నయ్య అని పిలవడంతో ఏకంగా ఫీజు అయిపోయింది మోక్షిత్కి. అతను మన మావయ్య కొడుకు అంట కదా శ్రద్ధ, అతనితో నీ పెళ్లి చేయాలని మమ్మీ డాడీ ఆరాటపడుతున్నారంట కదా అని ఏమీ తెలియనట్లు అడిగాడు సాత్విక్. అవునా, మరి నాకు మీరెవరు ఈ సంగతి చెప్పలేదు? ఆయన అడుక్కునే సంఘానికి చీఫ్ సెక్రటరీలా ఉన్నాడు. వీడు మన మావయ్య కొడుక? అసలు మనకు మావయ్యే లేడు కదన్నయ్య. మరి ఈ మావయ్య కొడుకు రాత్రికి రాత్రే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు అని అయోమయంగా అడిగింది శ్రద్ధ. ఆ మాటకి ఏదో క్లారిటీ రావడంతో ఫుల్గా బుక్ అయిపోయాను అని అర్థమయ్యి మెల్లిగా అక్కడ నుంచి జారుకునే ప్రయత్నం చేయబోయిన మోక్షిత్ కాలాన్ని పట్టుకుని వెనక్కి లాగాడు సాత్విక్. దానితో దొరికిపోయాను అని మనసులో అనుకుని, అది బావా ఇక్కడ జరుగుతున్నది పెళ్ళి కదా, పెళ్ళంటే ఏంటి? సరదాలు, సరసాలు, వేళాకోళాలు, ముచ్చట్లు ఇవన్నీ కామన్ కదా, అవన్నీ ఉంటేనే పెళ్ళి అంటారు. అందుకే సరదాగా తనతో అని అంటున్న మోక్షిత్ని సీరియస్గా చూస్తూ, సరదాగా ఉండు, తప్పు లేదు, కానీ సరదా పేరుతో ఆడపిల్లని అల్లరి చేయాలని చూస్తే మళ్ళీ సరదాలకి వేళాకోళాలు ఆడడానికి పనికి రాకుండా పోతావు, జాగ్రత్త అని శుతిమెత్తని వార్నింగ్ ఇచ్చాడు సాత్విక్. వద్దు బావా, నువ్వు మరీ అంత వైల్డ్ డెసిషన్ తీసుకోవద్దు. ఈ పెళ్ళి అయ్యే వరకు మీ చెల్లి వైపు కూడా నేను చూడను. కొంచెం కాలర్ వదులు బావా, షర్టు నలిగిపోతుంది అని జాలిగా మొహం పెట్టి సాత్విక్ని బతిమలాడాడు మోక్షిత్. అతని చిరాగా చూసి పో అంటూ అతని కాలర్ వదిలాడు సాత్విక్. దాంతో షర్ట్ సరి చేసుకుంటూ, అమ్మయ్య బ్రతికిపోయాను అని అనుకుని గట్టిగా ఊపిరి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మోక్షిత్. హాల్లోని సోఫాలో తల పట్టుకుని కూర్చుంది మనోజ్ఞ. ఆమె ముందు ఉన్న టేబుల్ పై 1/2 డజన్ తాగేసిన కాఫీ కప్పులున్నాయి. అప్పుడే మైథిలిలను తీసుకుని అక్కడికి వచ్చాడు మయూర్. మైథిలిని సోఫాలో కూర్చోబెట్టి, జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా భోజనం చేసి పడుకోండి అని చెప్పాడు మయూర్. వాళ్ళని నేను చూసుకుంటాలే అన్నయ్య, వదిన నీ గురించి వెయిట్ చేస్తుంది అని కంగారుగా చెప్పాలా వద్దా అన్నట్లు చెప్పింది మనోజ్ఞ. ఆమె నోటి నుండి వదిన అని రావడంతో షాకింగ్గా ఆమె వైపు నోరు తెరిచి మైథిలి చూస్తే, మైత్రి మాత్రం టేబుల్ మీద ఉన్న కాఫీ కప్పుల వైపు చూస్తూ, దీనికి ఏదో అంతు పట్టని సమస్య వచ్చినట్లుంది, అందుకే ఇన్ని కాఫీలు తాగింది అని మనసులో అనుకుంటుంది. వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక మౌనంగా తన గది వైపు వెళ్ళిపోయాడు మయూర్. అతను వెళ్ళిపోయాక, అక్క వదినెవరు అని అడిగింది మైథిలి. ఆమెని యగాదిగా చూసి, వదిన అంటే అన్నయ్య భార్య అని అంది మనోజ్ఞ. ఓ అవునా, నేను ఇంకా బ్రదర్ వైఫ్ ఏమో అని అనుకున్నానులే అని అంది మైథిలి. నువ్వు అలా అనుకుంటావనే ముందుగానే చెప్తున్నా అని అంది మనోజ్ఞ. వాళ్ళ మాటలు విని చిరాకు వచ్చి, ఇద్దరు ఆపుతారా అని గట్టిగా అరిచింది మైత్రి. ఆ అరుపుతో ఇద్దరు సైలెంట్ అయ్యారు. వాళ్ళని ఒకసారి యగాదిగా చూసి, ఇప్పుడు చెప్పు, ఎవరా వదినా ఏంటి కాఫీలు అని అడిగింది మైత్రి. అన్నయ్య భార్య అని అంది మనోజ్ఞ. అదిగో ఆ సమాధానం వద్దు, తిన్నంగా చెప్పు అని కోపంగా అంది మైత్రి. నిజం మైత్రి, మయూర్ అన్నయ్య భార్య వదిన. తన పేరు ఊరు నాకైతే తెలీదు, కానీ తనకు మాత్రం బాగా పొగరెక్కువ
అని అంది మనోజ్ఞ. అసలు అన్నయ్యకి పెళ్ళి ఎప్పుడయ్యింది వదిన రావడానికి ఇక్కడ ఉండడానికి అని అడిగింది మైథిలి. మార్నింగ్ అయిందంట అని అంది మనోజ్ఞ. మార్నింగ్ అయితే ఇప్పటివరకు ఈ విషయం మనకి ఎందుకు చెప్పలేదు అని అంది మైథిలి. ఏమో నాకేం తెలియదు, అన్నయ్య పెళ్లి చేసుకుని వచ్చాడు అని నేను ఇంటికి వచ్చాక తెలిసింది. అది తెలిసాక నాకు తలపోటు వచ్చింది, అందుకే ఇన్ని కాఫీలు తాగుతూ తల పట్టుకుని కూర్చున్నా అని అంది మనోజ్ఞ. నువ్వు చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తూ ఉంటే అన్నయ్య లవ్ మ్యారేజ్ చేసుకున్నాడన్నమాట. మరి ఆ పెళ్ళిని ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా అని అడిగింది మైత్రి. ఏమో తెలీదు అని అంది మనోజ్ఞ. అదంతా తర్వాత కానీ నువ్వు వదిన చూసావా అని ఎంతో క్యూరియాసిటీగా అడిగింది మైథిలి. చూశాను అని అంది మనోజ్ఞ. అయితే అర్జెంటుగా ముందు నాకు వదిన చూడాలని ఉంది, రండి అంటూ తన దెబ్బ తగిలిన కాలితో కుంటుకుంటూ మయూర్ గది వైపు వెళుతూ ఉంది మైథిలి. ఆమెను చూసి ఒక నిట్టూర్పు వదిలి, పిచ్చి మొహంది వదిన అనగానే ఆమెను చూడాలని అంటూ ఎగేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాని తల పొగరు తెలిస్తే ఎలా వెళ్ళిందో అలానే మొహం వేలాడేసుకుని దిగిపోతుంది అని మనసులో అనుకుంది మనోజ్ఞ. తనని చూడడానికి వచ్చిన మైథిలిని తనీషా ఎలా రిసీవ్ చేసుకుంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సారీ ఫ్రెండ్స్, డేటా సరిగ్గా లేక అప్లోడింగ్ కష్టం అవడంతో షార్ట్ వీడియోనే పెట్టడం జరిగింది. రేపటి నుంచి లాంగ్ వీడియో పెడతాను. సో ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటాను. ఇంకొక విషయం ఏంటంటే నిన్నటి నుంచే మన ఛానల్లో సండే సరదా కథలు అప్లోడ్ అయినాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. చాలా మంచి క్యూట్ అండ్ లవ్లీ ఫ్యామిలీ స్టోరీస్ అండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నాను. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. బాయ్.